సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే 2020 చట్టము ద్వారా ధరణిని తీసుకొచ్చిందో ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వ చలవతో వచ్చాయో వాటిని విముక్తి చేయటానికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి 2025 చట్టాన్ని తెచ్చుకున్నాం. గౌరవ కలెక్టర్ గారు, నా సహచర మిత్రులు ఇంతకు ముందు చాలా విషయాలు మీకు చెప్పారు. గౌరవ కలెక్టర్ గారు చట్టాన్ని గురించి, ఆ చట్టం మీకు చుట్టంలా ఎలా పనిచేస్తుందో గురించి, ధరణిని గురించి, ధరణితో పోల్చి ఈ భూభారత్ వల్ల మీకు వచ్చే లాభం గురించి చాలా వివరంగా చెప్పారు. ధరణిని గురించి 2-3 ముక్కల్లో చెప్తా. ఆనాడు 2020 చట్టం చేశామని చెప్పారు. ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి, ప్రజలకు ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రజలకు మేలు చేసిందై ఉండాలి, ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయలే. కేవలం వారి గొప్పతనం కోసం, వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు 4 రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని బెనం మీద ఆనాడు రుద్దారు. ధరణిని అమలు చేసే నాడు మీరందరూ అనుభవించారు. భూములున్నాయి, బిడ్డకి పెళ్లి చేయాలన్నా, కొడుకుని చదివించుకోవాలన్నా, ఇంటి ఆవిడకు జబ్బు చేస్తే వైద్యం కోసమైనా ఒక 5 లక్షలో 10 లక్షలో డబ్బులు కావాలి అంటే ఆ ఉన్న భూమిలో ఒక 5 కుంటలు అమ్మాలి అంటే ఆ ధరణి పుణ్యమా అంటూ 100 రోజులు రిజిస్ట్రేషన్లే ఆనాడు జరగల. ప్రజలందరూ గగ్గోలు పెట్టారు, వారి ఆవేదన వెల్లబుచ్చారు. అయినా ఆ దొరవారికి కనికరం కలగకపోగా ధరణి అద్భుతం, ధరణి అమృతం, ధరణియే సంజీవిని, మీకు ఇది జీవనాధారమని ఆనాటి పెద్ద దొరవారు చెప్పిన మాటలు ఇప్పటికీ మీ చెవుల్లో గింగుర మోగుతుంటాయి. అదే మన భూభారతి చట్టం. ఒక అర్ధరాత్రి చేయలే. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి